నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా కూడా మాలా వర్సెస్ మాదిగ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు మందకృష్ణ మాదిగ, ఇంకోవైపు వివేక్ వెంకటస్వామి. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం వచ్చేసరికి కేవలం మాలా మాదిగల మధ్య మాత్రమే అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో చర్చలు, డిబేట్లు, ఒక రకంగా చెప్పాలంటే ప్రచారం జరుగుతుంది. కానీ కేవలం మాలా మాదిగలే కాదు, తెలంగాణలో 57 కులాలు ఇప్పుడు ఉపకులాలుగా చెప్తున్నటువంటి ఇక చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎవ్వరూ మాట్లాడలేదు. సో ప్రస్తుతం మరి 57 ఉపకులాలకు సంబంధించి ఎవరు మాట్లాడతారు ఏంటన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే 57 ఉపకులాలకు సంబంధించి ఐక్యవేద అధ్యక్షుడిగా ఉన్నటువంటి చింతల రాజలింగం ప్రస్తుతం మనతో పాటున్నాడు. ఒకసారి మాట్లాడదాం. తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు, రేవంత్ సర్కారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ తెలంగాణలో మాలా మాదిగల మధ్య ఒక రకమైనటువంటి వార్ నడుస్తూ ఉంది. ఈ వర్గీకరణ చేయదంటూ కొందరు, చేయాలంటూ ఇంకొందరు. కానీ 57కు సంబంధించి 57 ఉపకులాల స్టాండ్ ఏంది? సో ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీ స్టాండ్ ఏంటి? మీ గురించి ఎక్కడ ప్రచారం కూడా జరగట్లేదు. వాస్తవం చెప్పాలంటేనా 57 కులాల గురించి ఏ పార్టీలు పట్టించుకోవట్లేవు, ప్రభుత్వాలు పట్టించుకోలేవు. వాస్తవం చేస్తే ప్రజలు కూడా మమ్మల్ని గుర్తిస్తలేరంటే 57 కులాలు అంటే అన్నీ చాలా 57 కులాలు 59 కులాలు ఉంటే 59 కులాల్లో మాలా మాదిగా 2 కులాలనే మాట తప్ప వాళ్ళని తప్ప వేరే కులాలు గుర్తిస్తలేరు. మేము 57 కులాలము బుడగజంగము, మాస్తి, డెక్కలి, పంబలి, నేతకాని, అలాగే మాంగు, అలాగే మన బైండ్ల, మా ఒలేదాసరి, ఇలాంటి కులాలు చాలా ఉన్నాయి. ఈ కులాలను గుర్తించి మాట్లాడి వీళ్ళకి ఏం చేయాలని ఆలోచన వీళ్ళు లేదు. ఏం చూసినా ఈ కొట్లాట మాలమ్మాదిగా కొట్లాట అంటారు. మాలమ్మాదిగా కొట్లాట కాదు, ముగ్గురు కొట్లాట, ఇద్దరు కొట్లాట కాదు, ఇది ముగ్గురు కొట్లాట. ఒక మాదిగా, ఒక మాల, ఒక ఉపకులాలకు ఒక కొట్లాట ఇది. ఈ కొట్లాట ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలు కావచ్చు, మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, 2 కులాలే చూస్తున్నాయి. అంటే మమ్మల్ని మర్చిపోతున్నారు. కులాలు మీడియా మర్చిపోతుంది, పేపర్ వాళ్ళు మర్చిపోతున్నారు. వాస్తవానికి అన్ని కులాల కంటే, అందరికంటే మాదిగల కంటే వెనుక నెట్టేసిన కులాలు మావి, చిట్ట చివరి ఉన్న కులాలు మావి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? రిజర్వేషన్ పొందాలి. ఎప్పుడు పొందాలంటే చిట్ట చివరకు ఉన్న కులాలకు అందినప్పుడే, ఫలాలు అందినప్పుడే వాస్తవానికి రిజర్వేషన్ అందరికి అందాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న కులాలు మాల కావచ్చు, మాదే కావచ్చు, ఈ కులాలు మాత్రము మాకు కావాలని కొట్లాడుతున్నారు తప్ప మిగతా 57 కులాల సంగతి అని ఆలోచించలేదు. వాస్తవానికి ఉపకులాలను కాదు, మేము ఉపకులాలను సృష్టించిన వీళ్ళు ఉపకులాలుగా మాకు సృష్టించరు. ఏ కులానికి ఆ కులం ఉంది, ఆ కులం కాకుండా ఉపకులాలని చెప్పి సృష్టించేసి మమ్మల్ని ఒక ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు 2 కులాలు కలిపి. కానీ ప్రధానంగా మందకృష్ణ వర్సెస్ వివేక్ వెంకటస్వామి మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మాలా మాదిగల పంచాయతీనా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి అణగారినటువంటి వెనుకబడినటువంటి తరగతుల మధ్య నడుస్తున్నటువంటి ఒక యుద్ధం అనుకోవాలి? ఇది మాలమ్మాదే కాదు, తెలంగాణలో ఉన్న అణగారిన కులాల, వెనుకబడ్డ ఎస్సీ కులాలకు సంబంధించిన కొట్లాట ఇది. ఇప్పుడు వరికన్న కోరిక ఎవరు కొట్లాడుతున్నారు? మందకృష్ణ గారు కొట్లాడుతున్నారు. మందకృష్ణ ఏమంటున్నాడు? అన్ని కులాలకు సమానం కావాలి, సమాన హక్కులు పొందాలా అని చూస్తున్నాడు. అదే వివేక్ గారు ఏం చేస్తున్నారు? మేము మాలలే తినాలి, మాలలే ఉండాలి, మేమే పెద్ద కావాలని చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ మాలలే తింటూ ఉన్నారు. మాదిగలు వాళ్ళే తీసుకున్నారు, ఉపకులాలు వాళ్ళే తీసుకున్నారు, అందరూ వాళ్ళు తింటారు. వాళ్ళు ఎందుకు వద్దంటారు అని అడుగుతున్నాను నేను. మీ ద్వారా ఏంటంటే మాకు న్యాయం జరగాలంటే వరికం జరగాలి. వరికం జరిగినప్పుడే మాకు ఫలాలు పొందుతాయి కదా. జరగకుండా వాళ్ళు ఆపడము, మీటింగ్లు పెట్టడము, లేకుంటే వాళ్ళ బలంతో ప్రభుత్వాన్ని ఆపడము, అక్కడ సెంటర్లో మాట్లాడడము, స్టేట్లో రేవంత్ రెడ్డి గారిని ఆపి మాట్లాడడము, ఇది కరెక్ట్ కాదు. మేము మానుకోవాలి ఇది మాల నాయకులు చెప్తూ కోరుతున్నాం. మీ ద్వారా ఐక్యవేదిక ఏది 57 ఉపకులాల ఐక్యవేదిక అనేది నిజంగా ఎస్సీ వర్గీకరణకు మీరు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? 100% అనుకూలంగా ఉన్నాము. వరికం జరిగితే మాకు మేలు జరుగుతుంది. వరికం జరగకపోతే ఇప్పటికైనా 2 కులాలే అనుభవిస్తున్నాయి. ఈ ఫలాలు ఉన్నాయి. 15% ఉన్న ఈ రిజర్వేషన్లు 2 కులాలే ఉన్నాయి. ఈ 2 కులాలు తప్ప మిగతా ఏ కులం ఉంది? బుడగజంగం ఉందా? దాంట్లో ఒక మ్యాదరి ఉందా? ఒక డెక్కలు ఉందా? ఒక మోచి ఉందా? ఒక పంబల ఉందా? ఒక గోసంగి ఉందా? ఒక నేతకన్ ఉందా? ఏ కులం ఉంది? అందులో ఏ కులం తీసుకున్నారు? ఇప్పుడు మ్యాదరి అంటే మీకు తెలుసు, ఈరోజు హైదరాబాద్లో బాత్రూమ్ సాఫ్ చేయాలంటే మ్యాదరోళ్ళు, సఫాయి కర్మచారి, వాళ్ళతోటి ఒక మాదిగంతో పోటీ పడతాడా? ఒక మాలయంతో పోటీ పడతాడా? ఒక బుడగజంగ ఒక మాలయంతో పోటీ పడతాడా? ఒక మాదిగంతో పోటీ పడతాడా? ఒక డెక్కల కులస్తులు చాలా వెనుకబడే కులాలు, ఆ కులస్తులు మాదిగతో పోటీ పడే సత్తా ఉందా? మాకు లేదు. కాబట్టి సపరేట్ చేయమంటున్నాం. సపరేట్ చేసి మాకు న్యాయం జరిగే విధంగా మాకు కావాల్సింది కాబట్టి మాకు ఇవ్వాలి తప్ప వీళ్ళిద్దరు కొట్లాడేసి నీకు కావాలా నాకు కావాలని దాంట్లో నువ్వు 9% తీసుకోవాలంటారు, 10% తీసుకోవాలంటారు. ఓలేమంటారు మమ్మల్ని. వాస్తవానికి ఎంత అన్యాయం అంటే ఉపకులాలకు 57 కులాలకు 1% ఇస్తే
సరిపోతుంది అంటారు. ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాను. అంటే మీకు అంటే దళం బలము, మంద బలము, డబ్బు బలము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్నారు కాబట్టి మీరు మాకు 1% ఇస్తా అంటారు. మీరు అంటారు, మీరు ఎవరైనా అడుగుతున్నాను. ఇప్పుడు జనాభా 10-15 అంటున్నారు. జనాభా 10-15 అంటే మీ జనాభా ఎక్కువ ఉంది. జనాభా 10-15 కాదు. వాస్తవానికి జనాభా ఎవరు ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా వెనుకబడి కులాలు ఎవరినాయో వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి తర్వాత డెవలప్ అయిన కులాలకు వాళ్ళకి ఇవ్వండి, డెవలప్ అవుతున్న కులాలు వాళ్ళకి ఇవ్వండి. కానీ ఏం లేకుండా జనాభా పరంగా అంటే మళ్ళీ మేము వెనకబడిపోతాం. మాకు 1%, 2% అంటే డిసైడ్ చేసే వాళ్ళు మీరు ఎవరైనా అడుగుతున్నాను. ప్రభుత్వాలు చేయరు కదా. ప్రభుత్వాలు చేయకుండా ఈ మాలలు మాదిలు కొంతమంది 1% ఇవ్వాలంటే మీరు ఎవరైనా అడుగుతూ ప్రశ్నిస్తున్నాం. మీ ద్వారా 1% అవుతుంది మాకు. వాస్తవం చెప్పాలంటే మన కేసీఆర్ గారు చేసినప్పుడు ఆయన ఎవరు జనాభా లెక్కలు చేసినప్పుడు సుమారు 15 లక్షల జనాభా ఉపకులాలో ఉంటాం మేము. 15 లక్షలు ఉంటాం మేము. అది తీస్తే బయటపడుతున్నాం. అది ఇప్పుడు ఏమంటామంటే ఈ జై ఒక 15% కాదు 20% ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. ఏది రిజర్వేషన్ 20% వస్తే మా జనాభా లెక్క మాకు వస్తుంది, మీ జనాభా మీకు వస్తుంది, మీ అది కాదు జనాభా లెక్కలు వద్దు అంటున్నాను నేను. జనాభా లెక్కలు కాకుండా ఎవరు వెనకబడ్డరు, చాలా ఇబ్బందిలో ఉన్నారు, ఎప్పటిదాకా చదువులో వెనకబడి ఉన్నారా, ఉద్యోగస్తులే వెనకబడి ఉన్నాము, చదువులో వెనకబడి ఉన్నాము, రాజకీయం వెనకబడి ఉన్నాము. మేము వాళ్ళతో ఏడపోటీ వెళ్తాము. అందుకని వాళ్ళు తక్కువ తీసుకోవాలి, మాకు ఎక్కువ కోరుతున్నాం మేము. ఇప్పటి వరకు చాలా వరకు కొంతమందికి అసలు సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా మీ ఎస్సీ ఉపకులాలు ఏదైతే ఉందో 57 ఉపకులాలు కొంతమందికి సర్టిఫికేట్ లేక అరిగోసలు పడుతున్నారని విన్నాం. వాస్తవమేనా ఇది? 100% కరెక్టు. అన్ని కులాలకు, చదువుకున్న కులాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఆర్డీఓలు ఉన్న కులాలకేమో ఎంఆర్ఓ ఇస్తాడంట. ఏం చదువుకు దూరాన దెట్టేసిన కులాలకేమో ఎంఆర్ఓ ఇస్తాడంట. వాళ్ళకు మాకేమో ఆర్డీఓ కరెక్ట్ ఇస్తాడంటే ఎక్కడ న్యాయమో అడుగుతుంది ప్రభుత్వాలు. అంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు, కులాలు కావచ్చు అనగదొక్కుతున్నారు. వాళ్ళు అనగదొక్కుతున్నారు, వీళ్ళు అనగదొక్కుతున్నారు, ప్రభుత్వం అనగదొక్కుతుంది. అంటే మేము ఏమంటామంటే చదువు లేని, జ్ఞానం లేని కులాలకు అంతకన్నా ముందు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆర్డీఓ పెడితే ఆర్డీఓ నుంచి తిరిగి చదువు లేక మా వాళ్ళు మళ్ళీ పాత వ్యాపారము, ఇనుప సామాన్ వ్యాపారము, రిక్షాలు దొక్కుతున్నారు, చెత్త రిక్షాలు దొక్కుతున్నారు. ఇట్లా కావాలి మమ్మల్ని ఓ విధంగా అనగదొక్కుతున్నారు తప్ప మమ్మల్ని ముందు పోవాలని చెప్పే ఆలోచన ఏ పార్టీ లేదు, ఏ కులం లేదని చెప్పి తెలియజేస్తాం మీ ద్వారా. మీరు అన్నట్టుగా మందకృష్ణ మాదిగా ఒక వేదికను తయారు చేసి మాదిగలకు సపోర్ట్గా ఉన్నాడు, మాలలకు సపోర్ట్గా వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. కానీ 57 ఉపకులాలకు మరి ఎవరు మద్దతు ఇస్తూ ఉన్నారు, ఎవరి సపోర్ట్తో ముందుకు పోతా ఉన్నారు మీరు? వాస్తవానికి 50 మాదిలకు మందకృష్ణ గారు ఉన్నారు, మాలలకు మీరు అన్నట్టుగా వివేక్ గారు ఉన్నారు. 57 కులాలకు ఒక్క నాయకుడు మాకు లేరు. మా దాంట్లో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, మినిస్టర్లు లేరు, ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. కాబట్టి మా కులాల్లో మేమే పోరాడుతున్నాం. ఎప్పటి నుంచో సుమారు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ నెంబర్ తిరిగి వాస్తవానికి ఈరోజు కృష్ణా నెంబర్ తిరిగినాము, మాట్లాడుతున్నాము. మా కులం చెప్పుకోవడం ముందు ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే మందకృష్ణ గారు వాళ్ళ కులం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాల కులం గురించి వాళ్ళు వివేకం మాట్లాడుతున్నారు. మా కులం నుంచి మేము ఎవరు అవసరం లేదు, మేము మాట్లాడతాం, మాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కానీ వాళ్ళని నడిపే వాళ్ళు కొంతమంది ఎవరో ఒకరు మమ్మల్ని నడిపేవారు ఎవరు లేరు. అంటే మా డబ్బులో లేము, రాజకీయంగా లేము, చదువులో లేము. మా వెనుకబడి జాతులకు మమ్మల్ని గుర్తించకుండా వీళ్ళే మీరు మాకు మేము మీకే పోటీ అని చెప్పి చెప్పుకుంటున్నారు. అది కాదు 59 కులాల కొట్లాట. ఏ కులానికి ఏ కులం సంబంధం లేదు. ఆ కులాలకు ఈరోజు తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలని, వరీకరణ జరిగితే మాకు న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కోరుతూ ఉన్నాం. ఇప్పటిదాకా మాదిలకు న్యాయం చేసిరు, మీరు వాళ్ళకి చేసిరు, వీళ్ళకి చేసిరు. మీరు ఏమంటారు, నీ మాదిగలకు సపోర్ట్ ఉన్నా అంటున్నారు. ఇక్కడ పోతే ఒకసారి మాలకు ఉంటారు, ఉపకులాలకు ఎందుకు ఉంటాలేను అని ఎందుకు చెప్తారు అడుగుతున్నాయి ఆయనకు మీ సూటిగా మిమ్మల్ని. ఎందుకంటే ఉపకులాలు అందరికన్నా వెనకబడ్డ కులాలు కదా, అన్నిటికన్నా వెనక పెట్టేసిన కులాలు కదా, చిట్ట చివరి ఉన్న కులాలు కదా. అలా ఎంత దూరం ఉన్నారంటే మేము వాళ్ళకి అందుకోలేని కులాలం కదా. మమ్మల్ని ఎందుకు పిలిచామో మాట్లాడతలేవు, ఎందుకు మీ సపోర్ట్ అన్ని బాగా ఉద్యోగాల్లో రాజకీయంగా ఉన్న కులాలకు నేను సపోర్ట్ ఉన్నా అంటున్నావు. ఈ రోజు కూడా కంప్యూటర్ కాలంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా ఉపకులాలు పట్టించుకోకుండా, అంటే మీరు ఎవరు మీదకు ధనవంతులు కావచ్చు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద చదువు ఉన్న వాళ్ళకు వారు సపోర్ట్ చేస్తుందంటే ఏమీలును కులాలకు ఎందుకు చేయరని మీ ద్వారా అడుగుతున్నాను ఆయనకు. ఇంకా మీరు అంటే ప్రభుత్వాన్ని ఇటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిరా? సో ఢిల్లీ లెవెల్లో ఏమైనా పోయే ప్రయత్నం చేసిరా? ఇంకేమైనా అటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ఎత్తున మీరు ఒకసారి కలిసినాము సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని. కలిసిన తర్వాత మాకు చేస్తానన్నాడు, కానీ మాదిగలకు ఉన్నంత పట్టు మాది తెలియదాడ. అంటే వాళ్ళు పోతేనేమో 5-10 నిమిషాలు ఇచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంబడి ఎమ్మెల్యేలు, మాదిగలు పోతే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళకు వస్తున్నారు, మాలలు పోతే వాళ్ళెంబడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ వాళ్ళు వస్తున్నారు. మా ఎమ్మెల్యేడు ఎంపీ లేడు మా ఎంబడి. మేము పోతే ఏదో
ఒక 2 నిమిషాలు పోయి చూచి వచ్చి పోయినట్టు తప్ప మమ్మల్ని కుసబెట్టి మాట్లాడే అందరికి లేదు. వాళ్ళే మాల మాదిగలు అయితే కుసబెట్టి మాట్లాడుతాడు, వాళ్ళకి భయపడతాడు, వీళ్ళకి భయపడుతూ ఆయనకు భయపడతాడు. ఉపకులాలు వీళ్ళు ఏం చేయరని చెప్పి ఆయన ఆలోచనతో మాకు దూరం పెడుతుందని చెప్పి అనుకుంటున్నాం మేము. దాంతోపాటు అంటే మీ గళాన్ని నిజంగా ఢిల్లీ దాకా ప్రధాని దాకా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మరి మీ 57 ఉపకులాలకు సంబంధించి మీతో కలిసి నడిచేటోళ్ళు ఎవరైనా వస్తూ ఉన్నారా, లేకపోతే వెనకడికి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మా 57 కులాల్లో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, నడుస్తున్నాము, చేస్తూ ఉన్నాం. కానీ ఢిల్లీ పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఉపకులాల 57 ఉపకులాల పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం ఆలోచన ఉంది మాకు. పెడతాం, మా సత్తా కూడా ప్రభుత్వం చూపిస్తాము, ఇక్కడ మాదిలో చూపిస్తాము, ఇక్కడ మాలకు చూపిస్తాం. మేము మా కోరిక, మా బాధ, కష్టాలు ఏంటంటే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, మమ్మల్ని మా గురించి మాట్లాడే నాదులు లేడు. ఈరోజు పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఏం చేసినా వాళ్ళకి అక్కడ మాదిగ నాయకులకు, ఇక్కడ మాల నాయకులు 2 కులాలకు చూపిస్తారు తప్ప మిగతా 57 కులాలను బయటకు తీసుకొచ్చి వెలుగు తీసుకొచ్చేసి చీకట్లో మగ్గుతున్న ఈ కులాలు ఎందుకు పైకి రావద్దని ఏ ఒక్కరికి లేదని చెప్పి మీ ద్వారా కోరుతున్నాయి. ఏమంటున్నా మీడియా ద్వారా, మీ ద్వారా ఈ సోషల్ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, పేపర్లు పోతేనేమో వాళ్ళ పేర్లు అన్నేమో మెయిన్ పేపర్లో వస్తుంటాయి. మేము ఎప్పుడో ప్రెస్ మీట్ పెడితే ఆ గల్లీలో జూన్లో ఇస్తుంటారు. అదే టీవీలో చెప్పినా కానీ టీవీ దగ్గర కూడా రానివ్వు. ఈ మధ్య కొన్ని మీలాంటి యూట్యూబ్లు మమ్మల్ని పిలిపించి ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. మిగతా కొన్ని యూట్యూబ్లు ఉన్నాయి, వాళ్ళు ఒత్తాస పలుకుతున్నాయి. అంటే ధనమున్న వానికే ఒత్తాస పలుకుంటా, వాళ్ళ దిక్కే పోకుండా వాళ్ళ దిక్కే మాట్లాడుకుంటూ వాళ్ళు చేస్తారు. ఈ ఒక్కటి మీ ద్వారా చెప్తున్నా, యూట్యూబ్ యోనర్లారా, మీరు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఉన్నోనికో ఒత్తాస పలకడం కాదు, అంతకన్నా కింద ఉన్న కులాలు, అడుగున పాతాళంలో ఉన్న కులాలు, నెట్టేసిన కులాలు, మమ్మల్ని అంచబడుతున్న కులాలు అన్నీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకురండి. ఇప్పుడు మా వాస్తవం చెప్పంటే మా కంచంలో ఉన్న కూను గుంజుకుంటారు. మా కంచంలో ఉన్న కూడుని ఈ కులాలు గుంజుకుంటున్నాయి. ఎందుకు గుంజుకోవాలి? మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటే బలగము డబ్బు హోదా ఉందని చెప్పి మమ్మల్ని దూరం చేస్తున్నారు కదా. అంటే మా ద్వారా మాట్లాడే వాళ్ళు లేరని కదా. ఎప్పటికైనా వినండి, 2 కులాలు చెప్తున్నాం. అంటే మాకు వాస్తవానికి మందకృష్ణ గారు మాకు సపోర్ట్గా ఉన్నట్టు చేస్తున్నారు కాదనం. కానీ ఇంకా మాకన్నా ఇంకా డెవలప్ అయిన కులాలు అవి కూడా మేము మా కంచంలో కూడు గుంజుకోవద్దు. మా ముంగటున్న కూడు గుంజుకుంటే రేపు రాబోయే రోజుల్లో చాలా ఈ విధంగానే మేము పెద్ద ఎత్తున మళ్ళీ చేస్తాము, ధర్నాలు చేయవలసి వస్తుంది, అన్నీ వస్తుంది. అందుకని ఇప్పటికైనా మాదిగ సోదరులారా, తప్పనిసరిగా మాలలు దీనికి వద్దంటారు, మాలలు ఎందుకు వద్దంటారు దానికి సమాధానం చెప్పండి. మేము ఎన్నిసార్లు మీకు చెప్పినా మీకు ఏ విధంగా మీకు ఏం మైండ్ ఉందో, మీకు ఏముందో, మీరు ఏ విధంగా వద్దంటారో మీకు అర్థం కావాలి. మీ దాంట్లో ఇంకోటి మాలలను అందరిని అంటలేను, కొంతమంది మాత్రమే. అందులో చాలామంది మాలల్లో కూడా ఈరోజు తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ రోజుకు బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు గుడిసె లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులే మాకు కావాలంటారు. కింద ఉన్న మాల నాయకులు కూడా వరికని జరగాలి, అందరూ సమాన బతకాలి, సమాన వాటా తీసుకోవాలి. ఎవరు జనాభా ఉందో వాళ్ళ జనాభా ప్రతిపాదన వాళ్ళ పొలాలు తీసుకోవాలని చెప్పి మాకున్న మాదిగలు ఇద్దరు అంటున్నారు. సో ఇది మొత్తం మీద క్లియర్గా మీరు విన్నారు. ఇప్పటి వరకు రాజలింగం అన్నట్టు ఏ మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, ఏ యూట్యూబ్ కావచ్చు, ఏ పత్రిక కూడా 57 ఉపకులాల గురించి వాళ్ళు కులాలని చెప్తా ఉన్నారు, ఉపకులాలుగా చిత్రీకరించడం చెప్తా ఉన్నారు. సో మొత్తం 59 కులాలు మాదిగను కలుపుకొని ఇంకో 57, మొత్తం 59 కులాలను ఈ మాదిగ మాత్రమే ఎలివేట్ అవుతూ ఉన్నాయి. మిగతా 57 కులాలని ఉపకులాలుగా మార్చేసినాయి. సో మా పరిస్థితి ఏంది? మా కంచంలో కూడును గుంజుకొని ఇలా మాదిగలు పైకి ఎదుగుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్థికంగా ఇక విద్యాపరంగా మేము వెనకబడి ఉన్నాము. చాలా కులాలకు కుల సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మా వాళ్ళు ఇంకా చదువుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ కుల వృత్తిని ఇంకా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే లేడు, ఓ మంత్రి లేడు, ఓ మినిస్టర్ లేడు, ఓ ముఖ్యమంత్రి లేడు, ఎవరు కూడా మా కులాల నుంచి ఉన్నత స్థాయికి ఎదగనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మా పిల్లలు లేరు, మా పిల్లల భవిష్యత్తు ఏంటో అంటూ కూడా రాజకీయంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక 57 ఉపకులాల ఐక్యవేదిక ఐక్యమవుతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేమంతా కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటాం, ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చూపిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఇప్పటికైనా 57 ఉపకులాల గురించి అటు మీడియా, ఇటు సోషల్ మీడియా, ఇక రాజకీయ నాయకులు పట్టించుకుంటారా, లేకపోతే పక్కన పెట్టి మాదిగ కులాల్ని మాత్రమే పైకి లేపుతారనేది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, అమీర్పేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.